రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పర్సన్ కోవా బన్స్ అమ్ముకుంటుంటే కొంతమంది మైకులు పట్టుకొని వచ్చి అక్కడ రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో ఇది చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ గట్రా లేకుండానే, సాక్ష్యాలు ఏం లేకుండానే వాళ్ళు వచ్చేసి దీంట్లో అది కలిపారు ఇది కలిపారు అని రచ్చ చేశారు. కానీ మరో పక్క తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని సిబిఐ తన ఛార్జ్ షీట్ లో ఇచ్చినప్పటికీ జనాలు మాత్రం దాని గురించి రెస్పాండ్ అవ్వట్లేదు. కెమికల్స్ తో ఒక ఐటమ్ ని తయారు చేసి దాన్ని నెయ్యి అని చెప్పి దాన్ని తిరుమల లడ్డులో కలిపారు. దాంతో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని ఛార్జ్ షీట్ లో ఉంది. దీనికి ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఏది సీరియస్ ఇష్యూ? మనం దేని గురించి మాట్లాడాలి? కోవా బన్స్ ఎక్కువ మంది తింటున్నారా, తిరుమల లడ్డు ఎక్కువ మంది తింటున్నారా? రోజుకి 60,000 మంది నుంచి 1,00,000 మంది వరకు తిరుమల శ్రీవారి దర్శనం జరుపుకుంటున్నారు. ఇక పండగలు, హాలిడేస్ ఉన్నప్పుడైతే అది 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది అకౌంట్. వాళ్ళందరూ లడ్లు తింటారు. తినడమే కాదు, ఊర్లకెళ్లి ప్రసాదాన్ని ప్రజలకు పంచి పెడతారు. అండ్ యావరేజ్ గా రోజుకు 3 నుంచి 4 లక్షల తిరుమల లడ్డూలు భక్తులు కొంటున్నారు. మరి అలాంటప్పుడు చిన్న బన్ మ్యాటర్ ని ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఇంత రచ్చ చేసినప్పుడు తిరుమల లడ్డు గురించి మాత్రం ఎందుకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు?